నమ్మకమైన యేసు నామంలో శుభములు పలుకుతూ మరి ఈనాటి బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయమైన సత్యాల్ని మనం ధ్యానించుకుందాం. మరి ఉన్నతమైన స్నేహం మనకి విలువైనటువంటి ఆదరణ ఇస్తుంది. మరి ఆ, ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మికత గల విశ్వాస ఆ, విశ్వాసుల సహవాసం మరి దేవుడు కూడా మనల్ని ప్రశంసిస్తాడు, ఆ, దీవిస్తాడు. దైవాన్ని దరిగి చేర్చే శక్తి ఆ స్నేహానికి కూడా ఉంటుంది. మరి అటువంటి ఆత్మీయ స్నేహం లేని జీవితము ప్రాణం లేని తనువు వంటిది అని చెప్పి ఒక భక్తుడు అంటాడు. అయితే మన గురించి మనం ఆలోచించుకుంటే బలపడిపోతాం, ఎదుటివారి గురించి ఆలోచిస్తే మాత్రం బలహీనమే అయిపోతాం. ఒకరి గురించి మాట్లాడుతూ ఉంటే దూరాలు పెరిగిపోతాయి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తగ్గుతాయి. మరి మరి ఒకరితో ఒకరు ప్రేమతో ఉండాలి, మరి సహనంతో ఉండాలి అని ప్రభు కూడా కోరుకున్నాడు. అయితే చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒక్కొక్కరు కానప్పుడు అన్ని రోజులు మనం ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉంటూ మనదేదైనా మనకు అవకాశం వచ్చినప్పుడు మన దినాన్ని మనం ఆనందంగా సంతోషంగా గడపటం నేర్చుకోవాలి. మరి మరి నీ 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 తప్పులు నీతో చెప్పేవాడు స్నేహితుడు, నీ తప్పును ఎదుటి వాళ్ళతో చెప్పేవాడు మిత్రుల్లో కనిపించే నీ అనుకూల శత్రువు. మన మిత్రద్రోహం చేసేవాళ్ళుగా ఉంటారు, జాగ్రత్త పడాలి. మరి జీవితాన్ని సంతోషంగా జీవించాలనుకుంటే రెండు మార్గాలు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడిని టేక్ కేర్ చేయాలి, నిన్ను వదిలి వచ్చిన వాళ్ళని డోంట్ కేర్ చేయాలి. అది మరి నవ్వటం, నవ్వించటం జీవితంలో మరి అలవాటు చేసుకుంటే మనం సాఫీగా. అందుకని పిలుపు పత్రికలో జైల్లో ఉండి కూడా, శ్రమలో ఉండి కూడా మరలా చెప్పు ఆనందించుడి, ప్రభు నామంలో ఆనందించమని చెప్తాడు. ప్రభు నందు ఆనందించమని పదే పదే పౌలు కూడా హెచ్చరిస్తాడు. ఆనందంగా ఉండటానికి ఎప్పుడూ ఆశపడాలి. మనిషికి అందనివన్నీ అందంగాను, అందినవన్నీ అలుసుగాను కనిపిస్తాయట. విజయం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇస్తుందని చెప్పలేం, కానీ సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరికి మాత్రం తప్పకుండా విజయం దగ్గరికి వస్తుంది. అయితే మనలో నిగ్రహం ఎంత ఉందో మన ప్రవర్తన చెప్తుంది, మనలో ఆవేశం ఎంత ఉందో మన స్వభావం తెలుపుతుంది. మనల్ని మరి రెచ్చగొట్టారనుకోండి, మన స్వభావం బయటపడిపోద్ది. అది మనం జాగ్రత్తగా కంట్రోల్ స్పిరిట్గా ఉంచుకోవాలి. ఓర్పు సహనము మనలో విశ్వాసికి ఆభరణాలుగా ఉండాలి. వాదించే మనుషుల్ని, వేధించే మనుషుల్ని ఎప్పుడు గెలవలేం. ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు. మనం ఏది చేస్తే అది రెట్టింపు మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చెప్పిందంతా అర్థం చేసుకునేవారు నీకు మంచి మిత్రులు అవుతారు. నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకునేవారు నీకు ఆత్మీయులు అవుతారు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఓర్పు సహనం, మరి నువ్వు చెప్పింది అర్థం చేసుకునేవారు మరి గమనించుకొని వారితో స్నేహంగా ఉండాలి. ప్రతి సమస్యకు 3 దారులు ఉంటాయట: ఆమోదించటం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆలోచించకుండా మరి లేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలిపెట్టేసేయాలి. అది మనం వివేకంతో మనం బ్రతకాలి. మరి కఠినమైన పరిస్థితుల్లో మనిషికి అండగా నిలిచేది విశ్వాసం మాత్రమే. విశ్వాసమే మనకు విజయము. మరి అవిశ్వాసిగా కాక మరి విశ్వాసిగా నన్నుంచు అని ఒక భక్తుడు దేవుని అడుగుతాడు. అల్ప విశ్వాసంతో ఉండకూడదు. మరి విశ్వాసమే మన ధైర్యాన్ని ఇస్తుంది. మనం చెవిలో మన మనసాక్షి అందంగా చెప్తుంది, నీకు అంతా మంచి జరుగుతుంది, విశ్వాసంగా ఉండు అని. అది మనం వినాలి. మరి ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మన మాట తీరును బట్టి ఉంటాయి. మధుర సంభాషణ వల్ల మర్యాద మనకు మిగులుతుంది. మరి ప్రార్థించు అనే పెద్దల మాట సమస్త సంపదలు విలువైన అలంకారాలు కలిగి ఉన్నప్పటికీ మాట తీరు సరిగ్గా లేకపోతే నష్టపోతాం. మరి ఎప్పటికైనా సరే సమయోచితంగా పలుకుపడిన మాట వెండి పళ్ళెల్లో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. మనం సంభాషణ ఉప్పులాగా రుచికరంగా ఉండాలి. నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న ఒక అమూల్యమైన అలవాటు. వాళ్ళ దగ్గర మరి ఇతరుల దగ్గర మనం విలువలేని వాళ్ళ దగ్గర మనం దేన్ని ఆశించకుండానే ఉండాలి. ధైర్యం ఉంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, కానీ మరి ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయగలగటం, దాన్ని అధిగమించటం. మనం అది దానికి జ్ఞానావగాహాలు కావాలి. ఆ జ్ఞానం మనకి దేవుని అందులో భయభక్తుల వల్లే లభిస్తాయని ఆయన యందు భయభక్తులు అలవర్చుకోవడం నేర్చుకోవాలి.
అయితే ఇది నాన్న మన బలహీనతలో దేవుని బలం ఎలా మనం ఆపాదించుకోవాలో ఆ టాపిక్ కొన్ని అమూల్యమైన హెచ్చరికలు దేవుని భక్తుల యొక్క సందేశంలో నేను సేకరించి మీతో పంచుకుంటాను. మరి దేవుడు దేనిలో వాడుకుంటాడు. ఆర్థిక లేమిలో ఉండే వాళ్ళని కూడా ఆదరిస్తాడు. ధనవంతులకు ఒక్కోసారి పనివారి హెచ్చరికలతో పనిచేయించి సరిచేస్తాడు. బలహీనలు వాడుకొని బలవంతుల్ని సిగ్గుపరుస్తాడు. అయితే మన బలహీనతను బట్టి దేవుడు మనల్ని లేవనెత్తగలిగిన శక్తిమంతులనే ఆశ్రయించాలి. గాడ్ యూజెస్ ద వీక్ టు బిల్డ్ ద స్ట్రాంగ్. వాళ్ళని నిలబెడతాడు. అయితే యెషయా 40:29లో దేవుడు ప్రతి క్షణం బలమిచ్చేవాడు. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలమందించేవాడు ఆయనే. ఎంత చక్కటి అభయం అండి. 31లో యెహోవా కొరకు ఎదురుచూచి వారు నూతన బలం పొందుతారు. వాళ్ళ పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. సొమ్మసిల్లక ఆదరించగలిగి శక్తి ఇచ్చేది దేవుడే. ఆయన కొరకు ఎదురు చూడాలి. హబక్కూకులో కూడా అన్నాడు కదా, చివరి వచనంలో మరి ప్రభువుకు యెహోవాయే నాకు గల బలము, నా కాళ్ళు లేడి కాళ్ళగా చేస్తాడు, నా యెహోవా నాకు బలము అన్నాడు అక్కడ. యెహోవా మనం చక్కగా పాడుకుంటాం, యెహోవా నా బలమా యథార్థమైనది. అదే అదే కాదు, మన కీర్తనలో ఏమంటాడు, మన బలమైన దేవుని గానము చేయుడి. నిజంగానండి, మన బలమైన గానం నిజంగా యెహోవా నా బలమా. దేవుడు నిజంగా బలం అనుగ్రహించేవాడని మనం పూర్తిగా నమ్ముకోవాలి. అయితే జీవితంలో మనం శక్తిహీనం అయిపోతాం, సొమ్మసిల్లిపోతూనే ఉంటాం. వారికి బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే. మరి 70 మంది ఐగుప్తుకి వెళ్ళారు, యాకోబు సంతతి. వాళ్ళు ఎంతమంది అయ్యారు? 70 లక్షల ప్రజలు అయ్యారు. బలాభివృద్ధి కలిగి చేశాడు, సంపద పెంచాడు. వారిలో ఒంటరివాడు 10,000 మంది అవుతారు. ఈ ఏలియా కర్మేలు పర్వతంలో సవాల్ చేసి బద్రి వృక్షం కింద, ఇక చాలు ప్రభువా, నన్ను జడ్జిబెదడానికి భయపడిపోయి నన్ను చచ్చిపోతానని చెప్పేసి ఉంటే దేవుడు ఊరుకున్నాడా? అంత కాకులతో ఆహారం ఇచ్చాడు. మళ్ళీ మళ్ళీ సరిపతి విధవరాలు చెప్పాడు. తన ఎడ శ్రద్ధ కలిగి, ఒక్క వ్యక్తి ఎడల అంత శ్రద్ధ కలిగిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు కదా. మన సమస్యలు పోతే మనల్ని లేవనెత్తగలడు, ఆదరించగలడు. సమస్యలేరా వదిలివృక్షం కింద ఏలియాలకు బలమిచ్చిన దేవుడు మనకి బలమిస్తాడు. ఆయన కన్నులు అందరం చూస్తున్నాయి. నినివేలో ఒక్కరోజు ప్రసంగించాడంతే. మరి యోన ఎండకు సొమసిల్లిపోయాడు, అద్భుతంగా సొరచెట్టిచ్చాడు, నీడ కోసం ఊరటనిచ్చాడు. మరి మనల్ని కూడా ప్రతి ఒక్కరిని కనిపెట్టుకుని చూసేవాడి, ఆయన బలాభివృద్ధి చేసేవాడని మనం నమ్ముకోవాలి. అయితే మరి నెహెమ్యా కూడా దేవుని యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారన్నాడు నెహెమ్యా. ఎంత చక్కటి మాట. ప్రభుని నందు ఆనందించండి అని ఫిలిప్పీ పత్రికలో ఉంది. యెహోవా కార్యాలు ధ్యానించాలి, అది సేవించాలి, కీర్తించాలి, బలం పొందుతాం. ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు, చివరి వరకు నడిపిస్తాడు. 2 కొరింథీ 12:6-10లో నన్ను నలగొట్టుటకు నా శరీరంలో ముళ్ళు ఉంచాడని మరి పౌలు చెప్తాడు. పౌలు తన బలహీనతలన్నీ ఎక్స్ప్రెస్ చేసుకొని నా అతిశయించుకున్నట్టు నాకు అలా ఇచ్చాడు నాకు అని చెప్తాడు. ఆయన ఏందే నాకు బలం అంటాడు. నా కృప నీకు చాలు అని ప్రభు చెప్పాడు అని చెప్తాడు. సంఘం మరి కట్టడానికి చక్కగా కొరింథీకి కూడా పౌలు హెచ్చరిక రాస్తూ వచ్చాడు. సాత్వికంగా గద్దించాడని చెప్తాడు. దుర్బోధులు వస్తున్నాయని చెప్పి చక్కగా సున్నితంగా వాళ్ళని మందలించి చక్కగా సరిచేశాడు. మరి 12, 11 అధ్యాయాలన్నీ కూడా పౌలు సంతోషాలు, శ్రమలు, అభినందనలు అన్నీ వివరించాడు. అది అధ్యాయాలు చదువుకుందాం. మన బలహీనతలో అతిశయిస్తున్నా అన్నాడు. నాకు తగిన బలము, ఆదరణ దేవుడే ఇస్తాడని తెలిపేవాడు. ఎన్నో ప్రయాణాల్లో ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నాడు. పౌలు జీవితం ఎంతో విలువైంది. ఎన్ని పరిస్థితులు ఉన్న సంఘాలు భారం కలిగి ఉండేవాడు. క్రీస్తు శక్తి నాపై నిలిచి ఉండాలంటే మరి హింసలు, ఉపద్రవాలులో సంతోషిస్తున్నా అన్నాడు. 2 కొరింథీ 12:10లో విశ్వాస అతిశయించేది బలహీనతలోనట, నిజమైన ఆనందం క్రీస్తులోనే ఉంది. అయితే 2 కొరింథీ 11:23లో ఇబ్బందులన్నీ వివరించాడు. కుటుంబంలో మనకు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, బాధలు, పిల్లల వల్ల బాధలు ఇవన్నీ ఉంటాయి. అవి సమస్యలు, అనుభవాలు అన్నీ మనకు ఉంటాయి. మరి ఇలా ఉన్నప్పుడు మరి దేవుడు బలమిచ్చేవాడు. ఆశావాదంగానే మనం చూసుకోవాలి. నెగిటివ్గా మనం ఎప్పుడు కూడా నెగిటివ్ విషయాలు దాచిపెట్టేసి పైకి మంచిగా ఉన్నట్టుగా నటిస్తాం. అలాంటి ఉండకూడదు. ఉన్నట్టుగా మనం దేవుని దగ్గర కూడా ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర కూడా, మనం ఆత్మీయుల దగ్గర మనం ప్రార్థన సహవాసం కోరుకుని మనం చెప్పుకోవడం కూడా అవసరమే. కొందరితో లోపల బాధలన్నా నటించడం అనవసరం. మన ముళ్ళు తీసివేయమంటే కృప చాలన్నాడు. కొన్ని బలహీనతలు మనకి తీసివేయకపోతే దేవుడు అదే మనకి సరిచేయడానికి, ఆయన్ని మర్చిపోకుండా ఉండటానికి అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అన్ని దేవ సేవకులకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి. కానీ అందరినీ ఓదార్చాలి, అందరినీ
వాళ్ళ ఇంటి వ్యక్తిగత అనుభవాలన్నీ చెప్పుకోరు అందరితో. కానీ అందరి యొక్క అవసరాలు వాళ్ళు కనుక్కొని వాళ్ళకి ఊరట ఇవ్వడానికి రాత్రి పగలు వాళ్ళ ఉపవాసాలుండి మరి ఎంతో శ్రమపడే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, సహకరించాలి. మరి అటువంటి అనుభవాలు మనం కలిగి ఉండటానికి నేర్చుకోవాలి. ఫ్యామిలీ జీవితం ముఖ్యంగా ప్రతి జీవితకి ముఖ్యమే. ఫ్యామిలీ సంక్షేమం కోసం మనం భారం వహించి ప్రార్థన చేయాలి. నిజంగా చెప్పాలంటే హోసన్న గారు పెళ్లి పెటాకులు లేకుండానే ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంతమందికి ఆత్మచాలురిగా ఉన్నాడండి. భగత్ సింగ్ గారికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారట. అయితే మరి దేవుడు పిలుపు అందుకొని, అమ్మ ఇట్లాగా నేను వెళ్ళాలి దేవుని సేవ కంటే, నీకు దేవుడు కావాలా, మేము దేవుని పిల్లలు కావాలా అంటే నాకు దేవుడే కావాలి అని వెళ్ళినందుకు కొన్ని లక్షల మరి సంఘాలు, లక్షల యొక్క సభ్యుల్ని ఆయన సంపాదించుకొని ఇప్పటికి కూడా ఎంతో అద్భుతంగా సంఘాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. అయితే ఒక్కొక్కరిని ప్రభువు సిద్ధపరుచుకున్నాడు, ఆత్మజాలరిగా జీవిస్తున్నారు. అయితే పౌలు కూడా మరి యుగ పురుషుడే. 1 కొరింథీ 1:26లో అతిశయించకుండానట్లు మరి వెర్రి వారిని బలహీన దేవుడు ఏర్పరచుకున్నాడు. అతిశయించబడే ప్రభునంతా అతిశయించాలి. బలహీనతలో బలం ఇచ్చే దేవుడు. గాడ్ యూసెస్ ద వీక్ టు గివ్ స్ట్రెంగ్త్ టు ద మరి బలం గల వాళ్ళ స్ట్రెంగ్త్కి బలహీనలు కూడా వాడుకునే దేవుడు. మోషే నత్తివాడు, వాడు ఫరోని ఢీకున్నాడు కదా. దేవుడు నీళ్ళకు ఉన్నతంగా దీనులకు ఉన్నతంగా కట్టుకోవడానికి వాడుకుంటాడు. గొప్పవారు మరి నయమాన్ని చిన్నది సహాయపడలేదా, నాకున్న బలహీనతను బట్టి సంతోషిస్తా అని పౌలు అన్న రీతిగా మనకుండే బలహీనతలో సంతోషిస్తూ యాక్సెప్ట్ చేస్తూ ధైర్యంగా ఆయనకు సన్నిహితంగా బ్రతకడానికి మనం ఎప్పటికప్పుడు నిర్ణయించుకోవాలి. కొన్ని పాయింట్స్ చూద్దాం. స్పిరిచువల్ వీక్నెసెస్లో ఆత్మీయంగా బలంగా ఉండటానికి మరి 1 తెస్సలోనియ 5:14 ధైర్యం చెడిన వారిని మనం ధైర్యపరచాలి, బలహీనతకు ఊతనివ్వాలి. 2 దినవృత్తాంతంలో 15:7లో మీరు బలహీనలు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగును. మనం ఏ పరిస్థితిలో కూడా ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. అప్పుడు మనం ఇంకా బలహీనంగా ఉండే వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి, చేయూతనివ్వాలి. దైవాత్మ మీలో ఉంటే ధైర్యంగా ఉంటారు. అధైర్యము, అనుమానాలు, సందేహాలు ఉంచుకోకూడదు. ప్రార్థిస్తే బలవంతం కాగలం. శరీరం బలహీనమైన గుర్తులు మనం తెలుసుకున్నట్టుగా ఆత్మీయంగా చలారిపోతే కొన్ని గుర్తులు ఉన్నాయట, అవి మనం చెప్పుకుందాం. వీక్ ఇన్ ఫెయిత్ అంటే రోమా 4:19లో దేవుని మాటలు నమ్మి ఆదరణతో ప్రార్థించాలి. హృదయము కఠినమైపోయి ప్రార్థన తగ్గిపోద్ది, మనం ఒకలాంటి అసహనంగా గురవుతాం. అప్పుడే మనకు తెలిసిపోద్ది ప్రార్థన లేమని. మనం ఆత్మలో తీవ్రంగా ఉన్నప్పుడు మనం బహుధైర్యంగా, బహు నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండగలం. అది లేనప్పుడు అది ఫెయిత్లో ఉన్న వీక్ అయ్యామని గుర్తించుకోవాలి. అదే సిమ్టమ్. రెండవదిగా స్పిరిచువల్లీ అన్డెవలప్డ్, మెచ్యూర్డ్గా లేకుండా మనం డెవలప్ కాకుండా మరి కొంచెం పరిపక్వత లేని వాళ్ళంగా ఉంటాం. భక్తిలో మార్పు కలిగిపోద్ది. ఆత్మస్వరాన్ని వినలేని వారిగా ఉంటాం. దారి పక్కన విత్తంలాగా ఆకాశ పక్షులు ఎగిరిపోయి తీసుకుపోయినట్టుగా మనలో ఉండే వాక్యం నిలిచి ఉండదు. మనం ఆత్మీయంగా బలంగా ఉండలేము, అపవాదిని ఎదిరించలేము, మరి పిరిగ్గా ఉంటాం. అలా ఉండకుండా ధైర్యంగా ఉండటానికి మనం ఇప్పుడు కూడా ప్రయత్నించాలి. ప్రార్థనలో మళ్ళా పుంజుకోవాలి. పరిపూర్ణ శక్తితో దేవుని ఆత్మ దింపుదల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా ఉండాలి, శరీర సంబంధం కావు మనం. 1 కొరింథీ 3:1-2లో ఆత్మ సంబంధులు క్రీస్తులో మరి పసిబిడ్డల్లాగా ఉండకూడదు. మనం మంచి ఆహారం తీసుకునే వాళ్ళంగానే ఉండాలి. కోపంగా, ద్వేషంగా, అల్లరిగా, తిట్లు, దూషణ అన్నీ విడిచిపెట్టాలి. శరీరానుసరమైన జీవితానికి దూరంగా ఉండాలి. 3వ పాయింట్గా స్పిరిచువల్లీ డౌన్ హార్టెడ్గా ఉండకూడదు. మన డౌన్ హార్ట్ చాలాసార్లు సమస్యలు పోయి నీరస పరిస్థితి రాకూడదు, డిప్రెషన్ రాకూడదు, లోక కార్యాలకు మనస్కరించకూడదు, మరి లోకస్తులతో ఎక్కువ స్నేహంగా ఉండకూడదు, బలహీనమైన కోరికలకు దూరంగా ఉండాలి. అది చేసే తప్పే కుక్క వాంతికి తిరిగి అన్నట్టుగా పదే పదే చేయకుండా సరిచేసుకుని దేవుడు క్షమిస్తాడులే అని మళ్ళీ మళ్ళీ తప్పు చేయడం తప్పు. అది జాగ్రత్తగా అందుకని మత్తయి 26:41 హెచ్చరిస్తుంది. మనం జాగ్రత్త పడి ఆత్మీయంగా మనం స్థిరపడాలి. 4వ పాయింట్, సిన్ అటాక్స్ అస్. మనకి సైతాను మాటికే మనం వెంబడిస్తూ ఉంటుంది. ఇది నిజమా అని వెంబడిస్తూనే మరి ఆత్మీయంగా పడేస్తాల్సి వస్తుంది. పాపాను ద్వారా ఆకర్షింపాల్సి వస్తుంది. త్వరగా కోప్పడేటట్టుగా, గర్వంగా ఉండేటట్టుగా, శరీరాశలు కలిగి ఉండేటట్టుగా, ద్వేషం ఉండేటట్టుగా, మన దేవునికి దూరంగా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు గర్జించి సింహంలాగా మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి చూస్తుంది. కాబట్టి అలర్ట్గా ఉండాలి. అందుకని ప్రతి దినము యుద్ధోపకరణాలు మరి ఎఫ్ఎస్సి 6:11లో సర్వంగా కవచాన్ని ధరించుకోవాలి. విశ్వాసము, సత్యము, నీతి, సిద్ధ మనసు ఇవన్నీ మనకి ఎప్పుడు రోజు ఉంచుకోవాలి. అప్పుడు మనం ధైర్యంగా ఉండగలం. 5వదిగా
నాట్ యూజింగ్ గాడ్స్ వర్డ్ టు జడ్జ్ వాట్ ఈజ్ రైట్. ఏది సత్యమో అది వాక్యానుసారంగా మనం దాన్ని వాడుకునే వాళ్ళంగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించాలి. మీరు అపవాదికి చోటు ఇవ్వరాదు అనే మాట కానీ, తర్వాత ఆత్మానుసారంగా నడుచుకోండి అని చెప్పడం కానీ, దుర్నీతికి దూరంగా ఉండండి, ఇవన్నీ హెచ్చరికలు కూడా మనం వాక్యానుసారంగా మనం పాటిస్తూనే ఉండాలి. 1 కొరింథీ 2:12-16 దేవుని వల్ల మనం తెలుసుకుంటకు దయచేయబడిన దేవుని ఆత్మను పొందాం. ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మానుసారంగా ఆలోచించాలి, ఆత్మానుసారంగా మనం ఫాలో అవ్వడం నేర్చుకోవాలి. లోకాత్మ లౌకికాత్మ రెండు గమనించుకోవాలి. 2 కొరింథీ 2:12-15 దైవము నేర్పే ఆత్మ నేర్పే నడిపింపు కావాలి. ఆత్మ విషయాలు అంగీకరించాలి. అవి ఒక్కోసారి విరుద్ధంగా కనబడితే కానీ, అది లోకానికి వ్యతిరేకంగా ఉంటే కానీ, మన దైవానుసారంగా బ్రతకటమే నేర్చుకోవాలి, సరిచేసుకోవాలి. వివేచన ఆత్మ దేవుడిస్తాడు. ఆత్మీయంగా సరిచేసుకునే సమయంలో దైవకార్యాలు మధురమును గ్రహించగలిగే తెలివి విజ్ఞానం ప్రభు మనకిస్తాడు. ఆత్మ నడిపించే భాగ్యము వాడుకోవాలి. ఆ అజ్ఞానముని మనం ఆ దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా అజ్ఞానులుగా నడుచుకోకూడదు. పరిశుద్ధాత్మ నడిపింపుతో రావాలి. ఒక్కొక్కసారి ఎంత భక్తులైనా సరే అజ్ఞానంగానే కొన్నిసారి పొరపాటులో లీనమవుతాం. కానీ ఎంతోమంది భక్తులు కూడా జారిపోయినా మళ్ళీ రిపెంట్ అయ్యి దేవునిలో శక్తిని పొందారు కదా. మాటికి తప్పు చేసి ప్రభు దగ్గరికి రావడం కాదు, ఒక్కసారి సరి చేసుకుంటే చాలు. ఆత్మీయ జీవితాలు బలహీనప్పుడు ఎప్పుడనగా రెసిస్టెన్స్ లేకపోవడం అదొక కారణం. ఇశ్రాయేలీలు వారు ముందుకు సాగిపోలేరు, ఎందుకంటే వాళ్ళలో నిరుత్సాహపరిచే సణుగుడు, నిరాశ ఆవరించి ఉంది. ఆత్మీయ ఆరోగ్య స్థితి సరిగ్గా లేని స్థితి ఏంటంటే సణుగుడు, నిరాశ మనం చేరుతుంది. అటు దైవ హెచ్చరికలు మధురముగా ఉండవు, కఠినంగా భావిస్తారు. ఎవరన్నా హెచ్చరించినా సరే కోపం వస్తుంది. ఆ విషయాల్లో మనం ఆత్మీయంగా లేవని గుర్తుంచుకొని దాన్ని సరిచేసుకోవడం చాలా అవసరం. అజ్ఞానము, అల్ప విశ్వాసము, అపచయము మన రానియకూడదు. విశ్వాస నేత్రాలు ఉండాలి, జరుగుతుందని నమ్మాలి. విశ్వాస నేత్రాలు తెరవబడిన చెవులతో మనం మంచి వాక్యాన్ని వినగలిగి దాన్ని పాటించగలిగిన వారంగా ఉన్నప్పుడు అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. విశ్వాసపు చెవులు, విశ్వాసపు నేత్రాలు తెరిచి ఉంచాలి. ఊహకు మించిన గొప్ప కార్యాలు జరుగుతాయి. తర్వాత 7వదిగా వీక్ అపిటైట్, ఆకలి లేకపోవడం. నీతి కొరకై ఆకలి తప్పులు కనిపించాలి. వాక్యము ఎడల, సహవాసం ఎడల, ప్రార్థన ఎడల ఆసక్తి కావాలి, అది పోగొట్టుకోరాదు. లేకపోతే మొద్దుతనంతో ఈజీగా ఉండిపోతాం. నీటి బాగుల కొరకు ఆశపడే తపన ఉండాలి. మరి మరి మత్తయి 5:6 కూడా నీతి కొరకు ఆకలి తప్పుల గురించి చెప్పారు. దేవుడు నోటితో చెప్పిన మాట క్రీస్తు. నీ జీవితంలో నీ ఫ్యామిలీ వర్ధిల్లాలనే ఆశ ఉందా, నిరీక్షణ ఉందా? దేవుని ఆశ్రయించావు గనుక మంచి కార్యాలు దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడని నమ్మాలి. మంచి గమ్యం ఇస్తాడని నమ్మాలి. అద్భుతాలు చేస్తాడని నమ్మాలి. ఆయన మనకు తోడుగా ఉంటాడని నమ్మాలి. మన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడని నమ్మాలి. జవాబులు ఆలస్యమైనా సరే దేవుని దీవెనలు తప్పక ఇస్తాడు. మన అవసరాలు తీరుస్తాడు, కానీ మన గొంతెమ్మ కోరికలు అన్నీ తీర్చడు. అది మనకి ఏది అవసరం అదే ఇస్తాడు. తగిన సమయంలో ఇస్తాడు, తృప్తిపరుస్తాడు. దేవుని కొరకు ధనము, బ్రతుకు, సమయము ఎంతో శ్రద్ధతో వాడాలి. గొప్ప కార్యాలు చేయగల దేవుడు. ఆసక్తితో దైవకార్యాలు తలపెడితే, ఆ ఆశ నీలో పుట్టిస్తే గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు. దేవుని వాక్కుకే ఆకలి దాహం కావాలి. హృదయ తెలుపులు తెరిస్తే దేవుడు ప్రవేశించి అందులో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవడెహోవ మీద ఆశ పెట్టును వాడే ధన్యుండు. ఎంతో చక్కగా కీర్తనలో ఎన్నో మాట. హల్లెలూయా, నా ప్రాణమ యెహోవాను స్తుతించు. ఎవడు యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడు వాడు ధన్యుడు అన్నాడు అక్కడ. అందుకని మనం ఆశ పెట్టుకుందాం, ఆత్మీయంగా సమస్యలక నడిచిపోదాం. యెహోవాకి ఎదురు చూద్దాం. సమస్యల వారికి శక్తి ఇచ్చే దేవుడు, ఆయన మీద ఆధారపడదాం. ఈ బలహీనతలన్నింటినీ సరిచేసుకుందాం. ఆత్మశాయ తెచ్చే దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఉజ్జీవం కోసం ప్రార్థిద్దాం. అంతము వరకు ఆయన మన తోడుగా ఉంటాడని నిరీక్షిస్తూ ఆత్మీయంగా బలవంతులంగా జీవించడానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.